శ్రీ దత్తనాథాయ నమః. శ్రీ గణనాథాయ నమః. భారతీయులకు గణపతి ఆరాధనా విధానాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. హిందూ సాంప్రదాయాలలోనే కాక జైన బౌద్ధ సాంప్రదాయాలలో కూడా ఏకదంతుడి ఆరాధన ఉన్నది. భారత ఉపఖండంలో ఏ పని ప్రారంభించినా, ఏ కార్యాన్ని తలపెట్టినా ఏకదంతుడిని ధ్యాన, ఆవాహన, ఆరాధనలు చేసి నిర్విఘ్నం కురుమే దేవ సర్వకాలేషు సర్వదా అని ప్రార్థించడం ఉన్నది. ఈ వీడియో గణపతిని గురించి కానీ, గణేష ఆరాధనా విధానాల గురించి కానీ కాక గణేష అథర్వ శీర్షోపనిషత్తు గురించి వివరించడానికి, విశ్లేషించడానికి ఉద్దేశింపబడింది. అథర్వ శీర్షోపనిషత్ అథర్వణ వేదము నుండి గ్రహించారు అంటారు. అథర్వణ వేదాన్ని అథర్వణ మహర్షి, అంగీరస మహర్షి అందించారు అంటారు. అథర్వ శీర్షోపనిషత్తుకు ఇంకో విధంగా కూడా అర్థం చెప్పబడుతూ ఉంది. ధర్వం అంటే స్థిరము కానిది, చంచలమైనది అని అర్థమట. ద్రవ్యం కూడా ఈ మూలం నుండి ఏర్పడినవే అంటారు. అధర్వం అంటే స్థిరమైన, చంచలము కానిది అని అర్థం. ఇక తలను శీర్షము అంటారు, అనగా ఉన్నతమైన లేదా మూలమైన అని చెప్పుకోవచ్చు. అధర్వ శీర్షం అంటే స్థిరమైన దాని యొక్క ఉన్నతమైన అని అర్థం అనుకుంటే, గణేశ ధర్వ శీర్షోపనిషత్ గణేశుడి యొక్క స్థిరమైన, ఉన్నతమైన ఉపనిషత్తు అని అర్థముగా చెప్పబడుతూ ఉంది. ప్రతి ఒక్క ఉపనిషత్తు కూడా శాంతి మంత్రాలతో కానీ, అధిష్టాన దేవత యొక్క స్తోత్ర మంత్రాలతో కానీ ప్రారంభం అవుతుంది. అనంతరం ఆ ఉపనిషత్ మంత్రాలు, తదనంతరం ఫలశ్రుతి ఉంటాయి. ఆ ఉపనిషత్తు వల్ల ఏమి ప్రయోజనమో, ఏ విధానాలను ఉపయోగించి ఆ ప్రయోజనం పొందవచ్చునో ఈ ఫలశ్రుతిలో ఉంటుంది. ఇక మంత్రము అంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర అని. త్రాయతే అంటే రక్షించున్నది, భద్రత కల్పించున్నది అని అర్థం. మననాత్ అనగా క్రమస్వరంతో, సంపూర్ణ అధ్యాసతో స్మరణ చేస్తే అని. అందువలన గణేశ అథర్వ శీర్షోపనిషత్తు ధారణ, పారాయణ వల్ల గణపతి అనుగ్రహం కలిగి మనము అన్ని విధాలైనటువంటి భద్రత కలిగి ఉంటాము అని చెప్పుకొనవచ్చును. ఈ ఉపనిషత్ అత్యంత సరళంగా, కఠిన పదాలు లేకుండా ఉన్నది. అర్థం చేసుకోవడం ద్వారా ధ్యానం చేసుకోవడం సులభంగా, చక్కగా జరుగుతుంది. గణపతి యొక్క ప్రాముఖ్యతను ప్రత్యేకించి వివరించాల్సిన అవసరం లేదు. ఇక సాంప్రదాయాన్ని అనుసరించి ఈ ఉపనిషత్తు కూడా ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః అనే శాంతి మంత్రంతో ప్రారంభం అవుతుంది. కొన్ని ప్రదేశాలలో ఏకదంతుని ధ్యాన శ్లోకాలతో ప్రారంభించే సాంప్రదాయం కూడా ఉన్నది. ఈ మంత్రంతో అథర్వ శీర్షం మొదలవుతుంది. ఓం నమస్తే గణపతయే. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి. త్వమేవ కేవలం కర్తాసి. త్వమేవ కేవలం భక్తాసి. త్వమేవ కేవలం కర్తాసి. త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి. త్వం సాక్షాత్ ఆత్మాసి నిత్యం. ఇప్పుడు ఈ విభాగం యొక్క అర్థ విశేషణాలు తెలుసుకుందాం. ఓం నమస్తే గణపతయే. ఓంకారంతో ప్రారంభం కావడం సాంప్రదాయం. గణాలకు అధిపతివైన ఓ గణపతి, నీకు నమస్సులు. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి. త్వం ఏవ, త్వం నీవే, ఏవ మాత్రమే, తత్వమసి. తత్ అంటే అది, త్వం అంటే మీరే, అసి అయి ఉన్నారు. వేదవాంగ్మయంలో 4 మహావాక్యాలు ఉన్నాయి అంటారు. తత్వమసి, అయం ఆత్మా బ్రహ్మ, అహం బ్రహ్మాసి, ప్రజ్ఞానం బ్రహ్మ. పదం ఒక విషయాన్ని సూచిస్తుంది, వాక్యం ఒక విషయాన్ని తెలుపుతుంది. మహావాక్యం అత్యున్నతమైన ఒక విషయాన్ని తెలుపుతుంది. అంటే ఈ వాక్యం తెలుపుతున్న దానికన్నా కూడా
ఉత్తమమైనది ఉండదు అని. హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ఎక్స్ప్రెషన్ అనుకోవచ్చు. వ్యక్తీకరింపబడిన శక్తులకు అన్నిటికీ మూలశక్తిని మన వేద వాంగ్మయంలో ఆదిశక్తి లేక పరబ్రహ్మ అని వ్యవహరిస్తారు. అది సంపూర్ణమైన శక్తి. ఎందువలన అంటే శక్తి సృష్టింపబడదు కనుక, అందునుండే అన్నీ ఉద్భవించి తిరిగి దానిలోనే అదృశ్యం కావాలి కనుక. అంటే అబ్జాల్యూట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఆ అనంత శక్తిని, అత్యున్నత శక్తిని, నిర్గుణ నిరాకారాన్ని తత్ అని సూచిస్తారు. ఎందువలన అంటే ఆ శక్తి ఏ పదాలను ఉపయోగించి కూడా వివరించడానికి వీలు లేనిది. ఈ వాక్యం త్వమేవ ప్రత్యక్షం తత్వమసి అనగా, ఓ గణపతి, నీవే స్వయంగా ప్రత్యక్షంగా ఈ సృష్టికి ఆధారం అయిన ఉన్నత శక్తివి అని తెలియచేస్తుంది. ఇక త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ కేవలం ధార్తాసి, త్వమేవ కేవలం హర్తాసి అనగా వ్యక్తీకరింపబడడానికి కారణం మీరే అయి ఉన్నారు. ఉనికిలో ఉండి తర్వాతి కాలంలో అదృశ్యం కావడానికి కూడా కారణం మీరే. త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి. కల్విదం ఇదం కలు అనగా ఈ గోచరిస్తూ ఉన్న సర్వం సంపూర్ణంగా త్వమేవ మీరే. ఓ గణనాయక, నీవే దృగ్గోచరమవుతున్న అంతా కూడా. త్వం ఆత్మాసి నిత్యం. ఆత్మాసి ఆత్మవు నీవే. జీవిలో భౌతిక రసాయనిక విశ్లేషణలకు అందని ఒక చైతన్యం ఉంది. అది జీవి భౌతికంగా అచేతనుడిగా ఉన్నప్పుడు, దీర్ఘకాలంలో చైతన్యములో లేనప్పుడు కూడా, అనగా కోమాలో ఉన్నప్పుడు కూడా జీవి లోపల చైతన్యము కలిగి ఉండే ఒక శక్తి ఆత్మగా చెప్పబడుతుంది. గణపతిని ఎల్లప్పుడూ సర్వకాల సర్వావస్థలలో జీవునిలో ఉనికిలో ఉన్న ఆత్మగా ధ్యానిస్తున్నాను అనే అర్థం చెప్పుకోవచ్చు. ఇక పరిశీలించి చూస్తే గణపతిని ఈ సృష్టి అంతటికి ఆధారభూతమైన శక్తిగా, సృష్టికి, స్థితికి, లయం కావడానికి కారణశక్తిగా, జీవి చైతన్య శక్తిగా భావిస్తూ ప్రార్థన చేస్తున్నాము. ఋతం వచ్మి, సత్యం వచ్మి. ఋతం అనగా శాస్త్రపరంగా, వేదపరంగా అని అనేక శాస్త్ర విషయాలు తర్కపరంగా నిలవకపోవచ్చును. ఆధునిక కాలంలో కూడా సూర్యుడు భూమి చుట్టూ కాక భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమణం చెందుతుంది అన్నప్పుడు, గురుత్వాకర్షణ గురించి చెప్పినప్పుడు అవి అంగీకరింపబడలేదు. కానీ అవి శాస్త్రపరంగా నిజం. ఋతం అంటే శాస్త్రపరమైన నిజం. ఇక సత్యం అంటే ఒక నిజాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. వచ్మి అనగా చెప్పడం. ఇప్పటి వరకు చెప్పినది శాస్త్ర అనుభవాల పరంగా నిజము అని చెప్పడం. నొక్కి ఒక్కానించడము అంటాము కదా. శాస్త్రం నిజమవుతుంది. నాణ్యానికి ఇరువైపులు ఋతం సత్యం. ఉపనిషత్ మంత్రాలు ధ్యాన ప్రార్థనా మంత్రాల కన్నా ఉన్నతమైన విస్తృతమైన పరిధిలో ఉంటాయి అని వేదాంతులు అంటారు. వీడియో మొదటి భాగంలో ఉన్న మంత్రాలు నిరాకర నిర్గుణ గణపతిని వివరించాయి. ఇక ఈ మంత్రంలో ఏమి వివరిస్తుందో ఈ ఉపనిషత్ మరి. అవత్వం మాం, అవ వక్తారం, అవ శ్రోతారం, అవ దాతారం, అవ ధాతరం, అవానూచాన మవశిష్యం. ఇప్పుడు అర్థ వివరణలు తెలుసుకుందాం. అవత్వం మాం, త్వం మీరు, మాం నాకు, అవ రక్షణ లేక భద్రత. జీవి ఏ కార్యంలో సంపూర్ణంగా పాల్గొనాలి అన్న భద్రత ముఖ్యం. అందువల్ల ఏ అవాంతరం ఎటువైపు నుండి వస్తుందో అన్న ఆందోళన లేకుండా పరిపూర్ణంగా పూర్తి ధ్యాసతో
కార్యనిర్వహణ చేయగల స్థాయి సామర్థ్యం ఉంటుంది. అందువలన ఓ వినాయక నాకు భద్రతను కల్పించు అని ప్రార్థించడం. అవవక్తారం అవశ్రోతారం. వక్తారం అనగా చెప్పువారు, సూచించువారు. శ్రోతారం వినువారు, గమనించువారు. మన సాంప్రదాయంలో తన కోసమే కాక చుట్టూ ఉన్న అందరి కోసం ఆరాధించడం ఒక విధానంగా ఉన్నది. అందువలన సామాజిక అభివృద్ధికి కారణమైన ఇతర అంశాలను గురించి కూడా ప్రార్థించడం. జీవిత గమనానికి కావలసిన మెలకువలను, సామర్థ్యాన్ని నిపుణుల నుండి చెప్పించుకొని గ్రహించి గమనించి అభివృద్ధి చెందుతుంది. అనేక విషయాలు వివరంగా చెప్పాలి అంటే 64 కళలు అన్నీ గ్రహించి గమనించి నిపుణత సాధించడంలోనే అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. అవధాతారం అవధాతరం. దాతారం ఇచ్చువారు, ధాతరం ఆధారం అయినా. మనకు ఆధారమైనది ఈ ప్రకృతి. ఈ ప్రకృతిలో వృక్షజాతులు, మొక్కలు, చెట్లు అన్నీ కూడా తమ ఉనికికి కావలసినవి ప్రకృతి నుండి పొంది స్వయం పోషకాలు అయి ఉన్నాయి. తమ ఉనికిని చాటుకున్న తరువాత వాటి నుండి ఉద్భవించినవి ఇతర జీవులకు ఆధారం అయి ఉన్నాయి. ఈ వృక్షజాతులు అన్నీ ప్రకృతిలో ప్రథమ దాతలు. వృక్షజాతులను దాతారమని, ప్రకృతి ధాతరం అని చెప్పుకోవచ్చును. అనేక ధార్మిక సంస్థలు నిత్య అన్నదానాలు నిర్వహిస్తాయి. వాటికి ఆధారంగా కావలసినవన్నీ సమకూర్చువారు, వితరణ చేయువారు ఇలా దాతలు. కనుక జీవజాతులు అన్నీ ఇలా పరస్పర దాతలుగా, ఆధారభూతులుగా పరస్పరం వృద్ధి చెందుతాయి. విద్య, వైద్యం ఇంకా అనేక వాటిలో చెప్పుకోవచ్చు. ఈ విధంగా వినాయకుడిని, దాతలను, అందుకు ఆధారం అయిన అన్నిటికీ భద్రత కల్పించాలని ప్రార్థన చేయడం. అవానూచాన మవశిష్యం. అనూచానం అనగా పరంపరగా, సాంప్రదాయంగా ఒక తరం నుండి ఇంకొక తరానికి వస్తూ ఉన్నా అని. సామాజిక సాంప్రదాయాలు, సంస్కృతి ఒక విధంగా అన్ని ఆనూచానంగా వస్తూ అభివృద్ధి చెందుతూ ఉన్నవి. శాస్త్రజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం ఈ విధంగా అభివృద్ధి చెందినవి. కొన్ని దేశాలకు లిఖిత రాజ్యాంగము లేదట. ఏది అయినా విశ్లేషణ చేయవలసి ఉన్నప్పుడు అనూచానంగా వస్తున్న పద్ధతిని అనుకరిస్తారు. అవశిష్యం శ్రద్ధగా గ్రహించి ఆకారింపు చేసుకొని అభివృద్ధి చేసేవారు శిష్యులు. తాము పొందిన జ్ఞానాన్ని ముందు తరాలకు అందించాల్సిన వారు. ఈ పరంపరను, అందుకు తగిన విధానాలను, శిష్యులను అందరినీ భద్రంగా కాపాడు అని వేడుకోవడం. మరి ఏ విధమైన భద్రత? అవ పశ్చాత్తాత్, అవ పురస్తాత్, అవోత్తరాత్తాత్, అవ దక్షిణాత్తాత్, అవ చోర్దాత్తాత్, అవ ధరాత్తాత్, సర్వతో మా పాహి పాహి సమంతాత్. అవ పశ్చాత్తాత్ పటమటి వైపు, పురస్తాత్ తూర్పు దిక్కున, ఉత్తరాత్తాత్ ఉత్తరపు దిక్కున, దక్షిణాత్తాత్ దక్షిణపు దిక్కున, చోర్దాత్తాత్ పై దిక్కు నుండి, ఊర్ధ్వ దిశ నుండి, ధరాత్తాత్ భూమి నుండి అనగా అన్ని దిశల నుండి నాకు రక్షణ లేక భద్రత కల్పించాలి అని అర్థం. ఉపనిషత్తులను అధ్యయనం చేసిన వారు ఇంకో విధంగా వివరించడం ఉన్నది. సాధారణంగా తూర్పు ముఖంగా ఉండి మంత్రపఠనం చేస్తారు. పశ్చాత్తాత్ పడవటి వైపున, వెనక వైపు అనుకుంటే వెనుక నుండి అనగా గడిచిన రోజులలో చేసిన విషయం లేదా వ్యవహారాల నుంచి లేక
గత జన్మం నుండి కర్మఫలంగా వచ్చే అవాంతరాల నుంచి భద్రతను కల్పించమని. పురస్తాత్ ముందు వచ్చే లేక భవిష్యత్తులో సంభవించే అని. ఉత్తరాత్తాత్ దక్షిణాత్తాత్ ఉత్తర దక్షిణ దిక్కులలో లేదా ఎడమ కుడివైపులుగా ఇరు దిక్కుల బంధు మిత్ర పరివారాలు వారి వారి స్థానాన్ని బట్టి ఉంటారు. అందువలన కలిగే అన్ని ఆపదలు అవాంతరాల నుండి భద్రత. సర్వతో మాం పాహి పాహి సమంతాత్. సర్వతో అనగా ఎల్లప్పుడు, మాం నన్ను, సమంతాత్ సమవుగా అరమరికలు లేకుండా. ఈ మంత్రంలో అన్ని వైపులా సర్వకాల సర్వావస్థలలో ఇహపరాల నుండి కలిగే అవాంతరాలు ఆపదల నుండి రక్షణ కల్పించి కాపాడవని ప్రార్థించడం ఆ విఘ్ననాయకుడిని అని వివరించారు వేదాంతులు. ఇది గణేశ అథర్వ శీర్షోపనిషత్ అర్థ వివరణల వీడియోలోని 3వ భాగం. మొదటి భాగంలో గణేశుడిని నిరాకార నిర్గుణ రూపునిగా ఉపనిషత్తు వివరణ ఉన్నది. ఇహపరాల నుండి సర్వకాల సర్వావస్థలలో భద్రత కల్పించమని 2వ భాగంలో ఉన్నది. ఈ భాగంలో త్వం వాంగ్మయస్త్వం చిన్మయః, త్వం ఆనందమయస్త్వం బ్రహ్మమయః, త్వం సచ్చిదానంద అద్వితీయోసి, త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి. ఈ మంత్రము ఏమి వివరిస్తుందో అర్థం చేసుకుందాము. త్వం వాంగ్మయః, మయం అనగా కూడిన, కలిసి ఉన్న అని. వాక్కుతో కూడినవి అన్నీ కూడా వేదాలు, నాదాలు, మాటలు అన్నీ వాంగ్మయం. ఒక భాషలో ఉన్న విశేష గ్రంథాలు అన్నీ వాంగ్మయాన్ని కలగజేస్తాయి. సంస్కృత వాంగ్మయం అని, తెలుగు వాంగ్మయం అని, తమిళ వాంగ్మయం అని. శబ్దార్థాలు ఇవ్వగలిగిన శక్తిగా సరస్వతి రూపాన్ని తలుస్తే భావ వ్యక్తీకరణను కలిగించే శక్తిగా వినాయకుడిని తెలుపుతారు. భాషకు కారణం సరస్వతి. ఆ భాషను అనేక విధాలుగా ఉపయోగించి భావాన్ని అర్థవంతంగా, అద్భుతంగా వ్యక్తీకరించడానికి ఏకదంతుడు కారణం అంటారు. ఒక విషయంపై వ్రాసిన ఏ 2 పరిశోధనా వ్యాసాలను చదివినా గమనించవచ్చు ఈ భావ వ్యక్తీకరణ విషయం. భావ వ్యక్తీకరణ కలిగించే తత్వం గణపతి శక్తిది. ఇక్కడ ఒక విషయం తలుచుకోక తప్పదు. మానవుడు వాక్కును ఆధీనంలో ఉంచుకుని దానిని మధురంగా, వాంఛనీయంగా చేయడం ఒక ధర్మం, ఒక బాధ్యత. 100 ఆభరణాల కన్నా మించిన ఆభరణం ఒక మంచి మాట అని కదా. భూషణాన్ని సతతం వాగ్భూషణం అన్నారు పెద్దలు. అందుకే రామ అన్న ఒక మాటతో కిరాతుడు మహర్షి అయ్యారు కదా. చిన్మయ, చిత్ మయం, చిన్మయం. ఇక్కడ చిత్ అనగా చైతన్యం అని, తెలివి అని, ప్రాణ చైతన్యం అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. మయం అనగా కూడిన, జత కలిసిన. త్వం వాంగ్మయః, త్వం చిన్మయః అనగా బుద్ధి కుశలతను, దానిని ఉపయోగించి వ్యక్తీకరించే భావ ప్రకటనా శక్తిని కలగజేస్తున్న వారు కూడా మీరే వినాయక అని చెప్పుకునవచ్చును. కొద్ది సంవత్సరాలుగా చిత్త చైతన్యం, కాన్షియస్నెస్ మీద మైండ్ అండ్ లైఫ్ సంస్థ వారు శాస్త్రీయంగా చేస్తున్న పరిశోధనలను అభిలాష ఉన్నవారు తెలుసుకునవచ్చును. త్వం ఆనందమయః, త్వం బ్రహ్మమయః, త్వం సచ్చిదానంద అద్వితీయోసి, త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వం ఆనందమయః. ఆనందముతో కూడిన అని అర్థం. తల్లిని చూసి నవ్వులు వలకబోసే పసివారిని చూసిన, గంతులు వేసే లేగదొడ్డలను చూసినా చాలు ఆనందం అన్నది తెలుసుకోవడానికి. ఆహ్లాదం కలిగించేవి అన్నీ ఆనందమయమే. అభిలాష ఉన్న వారికి చక్కటి సంగీతం విన్నప్పుడు కలిగే అనుభూతి, ఇచ్చ పూర్తి అయినప్పుడు కలిగే భావం, ఇవి అన్నీ
గణపతి స్వరూపమే. త్వం సచ్చిదానంద అద్వితీయోసి. సచ్చిదానంద, సత్ నిజమైన శాశ్వతమైన, చిత్ అనగా చైతన్య స్వరూపం, ఆనందం. నిజమైన చైతన్యములోని ఆనందం సచ్చిదానందం. ఈ ఆనందం విషయ వాసన ఆనందాలకు భిన్నమైనది, శాశ్వతమైనది. పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడం, అదే సచ్చిదానంద స్వరూపం. ఈ ఆనందం ఎటువంటి భౌతికపరమైన లేక లౌకిక విషయాలపై ఆధారపడదు. అద్వితీయోసి, అద్వితీయం, ఇంకొకరు లేరు. ఏకోసి అని కాక అద్వితీయోసి అని చెప్పడంలో అర్థం రెండవ వారు ఉండి ఆ రెండింటి స్వభావం ఒకటే ఉన్నప్పుడు ఏకోసి అని చెప్పవచ్చు. ఇంకొకరు లేరు అని చెప్పడం అద్వితీయోసి అని. మీరు సచ్చిదానంద స్వరూపం, రెండవది ఏదీ లేదు అనగా ఓ వినాయక మీరే సచ్చిదానందమూర్తి అని ధ్యానించడం. త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి. జ్ఞానమయం అనగా జ్ఞానంతో కూడిన. ప్రకృతి యొక్క వివిధ ధర్మాలను తెలుసుకోవడం జ్ఞానం. దానిని ఉపయోగించుకునే శక్తి విజ్ఞానం. విశేషమైన జ్ఞానం విజ్ఞానం. ఇది ఒక గడ్డిపోచ నుండి పరబ్రహ్మ వరకు వర్తిస్తుంది. అనగా మొక్కలు ప్రకృతిలో ఎలా పెరుగుతాయో తెలుసుకోవడం జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఆహారాన్ని పండించడం కోసం ఉపయోగించడం విజ్ఞానం. ఒక చిన్న పిట్టకు ఒక గడ్డిపోచకు ఎలాంటి ధర్మం ఉంటుందో తెలుసుకోవడం జ్ఞానం. ఆ గడ్డి పరకలు ఉపయోగించుకొని గూడు అల్లడం విజ్ఞానం. దారానికి ఉన్న గుణాలను తెలుసుకుంటే జ్ఞానం. వస్త్రం చేయడం విజ్ఞానం. రాతికి ఉన్న గుణగణాలను తెలుసుకొని నిర్మాణాలు చేయడం జ్ఞాన విజ్ఞానాలు. పదార్థ ధర్మాలు తెలుసుకొని ఒక చక్కటి సంగీత పరికరాన్ని తయారు చేయడం, ఆ పరికరాన్ని ఉపయోగించి మధుర నాదాన్ని పలికించడం. ప్రకృతి ధర్మాలను తెలిపేది జ్ఞానం. దానిని ఉపయోగించుకునే శక్తి విజ్ఞానం. ఇలా అన్నిటినీ వివరించవచ్చును. తనలో ఉన్న ఆత్మశక్తిని తెలుసుకోవడం జ్ఞానం. ఆ శక్తిని ఉపయోగించుకొని పరమాత్మను చేరుకోవడం విజ్ఞానం అని భావించవచ్చు. ఆధునిక పరిభాషలో చెప్పాలి అంటే శాస్త్ర సాంకేతికతలు. ఇక్కడ ఇంకో విషయం తెలియజేస్తారు వేదాంతులు. సరస్వతీ శక్తిని వివిధ విధాలుగా వివరిస్తూ యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత అని వివరిస్తారు. ఆ బుద్ధిని చైతన్యం చేయగలిగేది గణపతి తత్వం. ఈ మంత్రంలో వినాయకుడి చైతన్యం యొక్క విస్తృతమైన పరిధి, శక్తి అనంతంగా వివరింపబడింది. అందువలనే గణనాథుడు ప్రథమ పూజనీయుడు అయ్యాడు. ఓం శ్రీ దత్తనాథాయ నమః. శ్రీ గణనాథాయ నమః. గణేశ అథర్వశీర్షోపనిషత్ అర్థ విశ్లేషణలోని 4వ భాగం వీడియో. గణేశుని నిరాకార నిర్గుణ స్వరూపునిగా మొదటి భాగములో, 2వ భాగంలో సర్వకాల సర్వావస్థలలో భద్రత కల్పించమని, 3వ వీడియో భాగంలో గణపతి విస్తృత విశేషణ తత్వం గురించి వివరించడం ఉన్నది. ఈ వీడియో అథర్వశీర్షోపనిషత్ తర్వాతి భాగం. సర్వం జగదిదం తత్తో జాయతే, సర్వం జగదిదం తత్తిష్టతి, సర్వం జగదిదం త్వయి లయమేష్యతి, సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి.
త్వం భూమిరాపో అనలో అనిలో నభః త్వం చత్వారి వాక్పదాని. ఈ మంత్రం అర్థము వివరణలు తెలుసుకుందాం. ఉపనిషత్తు ప్రారంభంలో త్వమేవ కేవలం కర్తాసి, ధర్తాసి, హర్తాసి అని ఉపనిషత్తు చెప్పుతూ ఉన్నది. అది నిరాకార నిర్గుణ తత్వంతో చెప్పినది. ఇప్పుడు ఉపనిషత్తు గణపతిని సర్వం జగదిదం తత్తో జాయతే, సర్వం జగదిదం తత్తతిష్టతి, సర్వం జగదిదం త్వయి లయమేష్యతి, సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి అని విశదీకరిస్తూ ఉన్నది. ఇక్కడ సర్వం అనగా పూర్తిగా, ఇదం అనగా ఈ దృగ్గోచరమవుతున్న అంటే కంటికి కనపడుతున్న జగత్ లేక ప్రపంచం అని చెప్పవచ్చును. త్వత్ మీ నుండే, జాయతే ఉద్భవించినది. సర్వం జగదిదం త్వత్తో జాయతే అనగా ఈ దృగ్గోచరమవుతూ ఉన్న జగత్తు అంతా కూడా మీ నుండే ఉద్భవించినది అని అర్థం. ఉపనిషత్తులు సాధారణంగా చేసే అన్ని వ్యక్తీకరణలు రూప ప్రధానం కాక గుణ, శక్తి, తత్వ ప్రధానం అని వేదాంతులు అంటారు. కనుక కర్తాసి అని ప్రథమంగా చెప్పినప్పుడు, ఇప్పుడు జాయతే అని చెప్పినప్పుడు సృష్టికారకుడుగా ఆదిశక్తి గుణం తత్వంగా తీసుకున్నప్పుడు గణపతిని జగత్ మూలముగా చెప్పుకొనవచ్చును. సర్వం జగదిదం త్వత్తతిష్టతి, తిష్టతి అనగా నిలిచి ఉన్న. సర్వం జగదిదం త్వయి లయమేష్యతి, త్వయి మీలోనే లయం కలిసిపోతున్న, అదృశ్యం అవుతున్న. ఏషతి ఉన్నది. ఈ జగత్తు సకలం మీలోనే లీనము అవుతున్నది. సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి, ప్రతి తిరిగి, ఏతి ఆరంభం కావడం. వివరించి చూడగా గణపతిని ఈ జగత్తు అంతటికీ సర్వానికి కారణం అయిన సృష్టికర్తగా, నిలిపి ఉంచే శక్తికారునిగా, తిరిగి తనలో విలీనం చేసుకునే ఆదిశక్తిగా వర్ణింపబడుతున్నాడు. అనగా ఈ జగత్తు కొరకు సృష్టి, స్థితి, లయకారకులుగా ఉన్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల గుణాలు, శక్తులు అన్నీ గణపతి శక్తిగా చెప్పబడినది ఈ ఉపనిషత్తులో. ఈ మంత్రంలో గణపతిని త్రిమూర్తి స్వరూపంగా అభివర్ణించడం జరిగింది. త్వం భూమిరాపో అనలో అనిలో నభః. త్వం భూమి, ఆపః నీరు, అనలః అగ్ని, అనిలః వాయువు, నభః ఆకాశం. మీరే ఈ ప్రకృతికి కారణం అయిన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అయి ఉన్నారు అని. ఇక్కడ పంచభూతాలు, వీటికి ఉన్న అన్ని గుణాలు, శక్తులు, తత్వాలు గణపతికి ఉన్నాయని చెప్పబడినది. అది అర్థం చేసుకోగలిగితే ఎందుకు సనాతన ధర్మ మార్గంలో ప్రథమ పూజనీయుడుగా కీర్తింపబడి ఆరాధింపబడుతున్నాడో అర్థం అవుతుంది. త్వం చత్వారి వాక్పదాని. చత్వారి 4 వాక్కు పదాన్ని. వేదాంతులు వేద వాంగ్మయంలో 4 రకాల వాక్యాలు ఉన్నాయి అంటారు. మహావాక్యం, అవాంతర వాక్యం, విధివాక్యం, నిషిద్ధ వాక్యం. ఈ వాక్యాలు అన్నీ మీ తత్వాన్ని చెప్పేవి అని. అంతేకాక పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనబడే 4 రకాల శబ్దాలు కూడా గణపతి స్వరూపమే అని ఉపనిషత్తు వర్ణిస్తూ ఉన్నది. ఈ మంత్రపాదంలో తరువాత త్వం గుణత్రయాతీతః, త్వం దేహత్రయాతీతః, త్వం కాలత్రయాతీతః, త్వం మూలాధార స్థితోసి నిత్యం, త్వం శక్తిత్రయాత్మకః, త్వం యోగినో ధ్యాయంతి నిత్యం అని ఉన్నది. త్వం గుణత్రయాతీతః, త్వం మీరు, అతీతః అతీతులు, వాటి పరిధిలో లేని అని భావం. గుణత్రయాలు అనగా సాత్విక,
రాజస తమో గుణాలు అని 3 రకాల గుణాలు. అనగా గణపతి తత్వం లేక శక్తిగా మనం పరిగణిస్తున్నది ఈ త్రిగుణాలకు లోబడినది కాక పరిమితమైనది కాక వీటి పరిధిలో లేని అతీత తత్వం. త్వం దేహత్రయాతీత. దేహత్రయం 3 దేహ అవస్థలకు 3 దేహ ధర్మాలకు ఈ గణపతి శక్తి అతీతమైనది. అనగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు అతీతమైనది అని. అంతేకాక ఈ చరాచర సృష్టిలో ప్రతి జీవికి లేదా వస్తువుకు ఉత్పత్తి, అభివృద్ధి, లయం అంటే పుట్టడం, గిట్టడం, నశించిపోవడం అనే దశలు ఉంటాయి. గణపతి వీటికి అతీతుడని భావించవచ్చు. త్వం కాలత్రయాతీత. కాలత్రయం భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు. ఈ 3 కాలాలకు అతీతమైన వాడు ఆ విఘ్నేశ్వరుడు. త్వం మూలాధార స్థితోసి నిత్యం. స్థితోసి ఉన్న, నివసిస్తున్న, నిత్యం ఎల్లప్పుడూ నిరంతరము అని భావం. మూలాధారం మూల ఆధారం, కారణమైన, ఆధారభూతమైన అని అర్థం. మన శరీరంలో వెన్నెముక యొక్క క్రింది భాగాన్ని మూలాధారం అని అంటారు. అందులో ఉండే శక్తి గణపతి శక్తి. జీవి పిండాకార స్థితి నుంచి అభివృద్ధి చెందుతున్నప్పుడు మొట్టమొదటిగా ఏర్పడిన భాగం. ఈ మూలాధారంలో నివసిస్తూ ఉన్న చేతన శక్తిని గణపతిగా అర్థం చేసుకోవచ్చు. ఒక విత్తనం మొలక ఎత్తడానికి భూమిలోని ఆ విత్తనం యొక్క కేంద్రంలో చైతన్యం పొంది భూమిపైకి కాండం, భూమి లోపలికి వేర్లు వృద్ధి చెందడం జరుగుతుంది. ఆ కేంద్రంలో అనగా కాండము, వేర్లు కలిసే కేంద్రాన్ని మూలాధారం అని చెప్పుతారు. అందులో ఉన్న శక్తి గణపతి శక్తి. మానవ శరీరం ఆకృతి దాల్చినప్పుడు మొదట వెన్నెముక, ఎడమకాలు మడమ భాగం కలిసి ఉంటాయట. ఏ కూర్చున్న స్థితిలో ఉన్న దేవతామూర్తులను పరిశీలించిన ఎడమ కాలును మడిచి ఆ కాలు మడమ భాగం ఆధారం వైపు ఉంటుంది. అందుకు కారణం మూర్తి మూలాధార శక్తిని చైతన్యంలో ఉంచడం అంటారు. త్వం శక్తి త్రయాత్మక. హే వినాయక, ఇచ్ఛ, క్రియ, జ్ఞాన అనబడే 3 శక్తుల సమూహము మీదే. ఈ సృష్టిలో ఏ పని జరగాలన్నా భావనాశక్తి, రూపకల్పనాశక్తి, నిర్వహణాశక్తి అత్యంత ఆవశ్యకం. దీనినే మనం సరస్వతి, లక్ష్మి, దుర్గా అనే దేవతామూర్తులుగా ఆరాధిస్తున్నాము. ఆ త్రిశక్తులు కూడా ఆ విఘ్నేశ్వరుడే అని చెప్పబడింది. అందువల్లనే గణపతి విద్యనొసిగే విద్యా గణపతిగా, సంపదలనిచ్చే లక్ష్మీ గణపతిగా, విజయమొసిగే శక్తి గణపతిగా ఈ లోకంలో పూజలను అందుకుంటూ ఉన్నారు. త్రిమూర్తుల స్వరూపం, త్రిశక్తుల స్వరూపం కూడా ఆ గణనాథుడే. త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం. చిత్తవృత్తి నిరోధ యోగ. ఇతర విషయాలను మరచి ఒకే విషయం మీద మనస్సును లీనం చేసేవారు యోగులు. యోగులు అనగా కేంద్రీకరించిన దాని మీద ధ్యాస, ధ్యాన, చింతన, అధ్యయనం చేసేవారు. ఆ కేంద్రీకరణ అత్యున్నత పరబ్రహ్మతత్వం మీద కావచ్చు, లేదా ఏ ఇతర ప్రకృతి శక్తుల మీద అయినా కావచ్చును. నిత్యం, ఎల్లప్పుడూ, ఎల్లవేళలా. ఓ గణనాథ, యోగులు మిమ్మలనే తలుస్తూ ఉంటారు. ఒకే విషయం మీద తమ చిత్తాన్ని ఉంచిన వారు ఆ విషయం మీద అవగాహన, కుశలత కోరుకోవడం సహజం కదా. అందుకు చెయ్యవలసినది గణపతి ధ్యానం అని ఈ ఉపనిషత్తు చెప్పుతూ ఉన్నది. యోగులు తమలోని యోగ శక్తి జాగృతం కావాలంటే వినాయకుడి కృప అత్యంత ఆవశ్యకం. చివరగా ఈ మంత్రంలో త్వం బ్రహ్మ, త్వం విష్ణు, త్వం రుద్ర, త్వం ఇంద్ర, త్వం అగ్ని, త్వం వాయు, త్వం సూర్య, త్వం చంద్ర, త్వం బ్రహ్మ, భూః భువః
స్వహ మరియు ఓం అని ఉన్నది. అనగా, ఓ గణపతి, మీరు త్రిమూర్తులు, పంచభూతాలు, త్రిలోకాలు, ఎంతో పవిత్రంగా శక్తివంతంగా భావించబడే ఓంకారం కూడా మీ స్వరూపమే. ఈ భూమి మీద ప్రకృతి చైతన్యానికి కారణం అని భావిస్తూ ఉన్న అన్ని శక్తులు గణపతి శక్తి తత్వం అనుకోవచ్చును అని ఈ ఉపనిషత్తు చెబుతూ ఉన్నది. ఇన్ని ప్రకృతి శక్తులు గుణాలు కలిగినది గణపతి శక్తి. కనుకనే మన వేదవాంగ్మయ సనాతన ధర్మ కర్మ విధి విధానాలను రూపొందించిన మహర్షులు గణపతిని ప్రథమ పూజనీయుడుగా నిర్ణయించి ఉన్నారు. ఏ ఇతర దేవతా శక్తికి లేని ప్రథమ పూజనీయత కలిగిన శక్తి గణపతి శక్తి. ఓం గం. ఓం శ్రీ దత్తనాథాయ నమః. శ్రీ గణనాథాయ నమః. ఇది గణేశ అథర్వశీర్షోపనిషత్ 5వ భాగం వీడియో. మొదటి 4 భాగాలలో ఉపనిషత్తు గణపతి గురించి వివరించిన విశేషాంశాలను విశ్లేషణాత్మకంగా తెలుసుకున్నాము. ఈ భాగంలో వివరిస్తున్నది ఉపనిషత్తు గణేశ మహామంత్రాన్ని. గణాదీన్ పూర్వముచ్చార్య వర్ణాదీన్ తదనంతరం అనుస్వార పరతరః అర్ధేందులసితం తారేణ రుద్ధం ఏతత్తవ మనస్వరూపం. గకార పూర్వరూపం, అకారో మధ్యమ రూపం, అనుస్వార చాంత్యరూపం, బిందురుత్తర రూపం, నాదసంధానం, సంహిత సంధి, సైషా గణేశీ విద్య గణక ఋషి నృత్యుత్ గాయత్రీ ఛందః. శ్రీ మహాగణపతిర్దేవత. ఓం గం గణపతయే నమః. అనూచారంగా వస్తూ ఉన్న విధానాన్ని అనుసరించి మహామంత్రాలను బహిరంగంగా వివరించడం కుదరదు కనుక క్లుప్తంగా చెప్పుకొనవచ్చును. ఆధునిక కాలంలో ఒక వైజ్ఞానిక పరిశోధనా వ్యాసంలో వివరణలు ఇచ్చినట్లుగా ఉపనిషత్తు కాలంలో కూడా అన్ని వివరణలు ఇచ్చి చివరగా మంత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ గణపతి మహామంత్రాన్ని గణక ఋషి గణేశ విద్యను ఉపయోగించి లోకానికి ఇచ్చినది. భారతీయ సనాతన ధర్మంలో యోగ సాధన ఒక విధి విధానం. అందులో ధారణ ముఖ్యమైన క్రియ. గణపతి మహామంత్రాన్ని ధారణ చేసి అద్భుతమైన అనుగ్రహాన్ని పొందవచ్చును. ఈ మంత్రాన్ని ధ్యానించి గణపతి అనుగ్రహాన్ని పొందినవారు ఎందరో. ఓం గం. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. యోగ మార్గంలో మంత్రధారణా విధానానికి అనేక మంత్రాలను ఋషులు అందించారు. గాయత్రీ మంత్రం ఒక అత్యుత్తమ మహామంత్రం, మంత్రరాజం. సనాతన తపోధనులు ఈ మంత్రధ్యానం ద్వారా ఉన్నత ధ్యాన పరిపూర్ణతను పొందగలిగారు. ఈ ఉన్నతమైన మంత్రాన్ని విశ్వామిత్ర మహర్షి ఈ లోకానికి అందించారు. విశ్వామిత్ర మహర్షి అందించిన ఈ మంత్రానికి అధిష్టాన దేవతా శక్తి గాయత్రి మాత. ఇతర దేవతామూర్తులకు కూడా కొన్ని మహామంత్రాలను ఆ దేవత యొక్క గాయత్రి మంత్రంగా చెప్పబడతాయి. ఈ మంత్రం ఒక గణేశ గాయత్రి మంత్రం. ఇంతవరకు ఉపనిషత్తు గణపతిని నిరాకార నిర్గుణ శక్తిగా, తరువాత నిరాకార సగుణ శక్తిగా, అనేక తత్వాలు కలిగిన శక్తివంతమైనదిగా వివరించింది. ఈ గణేశ గాయత్రి మంత్రంలో గణపతిని ఏకదంతునిగా, వక్రతుండునిగా వర్ణిస్తున్నది ఈ ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తు తరువాత గణపతిని ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రదంచ వరదం హస్తైర్బి బాణం మూషికద్వయం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పై స్వపూజితం భక్తానుకంపినం దేవం
జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతే పురుషాత్ పరం ఏవ ధ్యాయంతి యో నిత్యం స యోగి యోగినాం వరః అని వివరిస్తూ ఉన్నది. ఇప్పుడు విశేషణాలు తెలుసుకుందాము. ఏకదంతం. ఈ ఒకే దంతం కలిగిన గణపతి కార్యనిర్వాహక పటిమను, త్యాగనిరతిని సూచించే తత్వమూర్తి. వ్యాస మహర్షి మహాభారతం రచనకు పూనుకున్నప్పుడు నిరాటంకంగా, నిరవధికంగా ఈ రచనను వ్రాయగల నిపుణత, బుద్ధి సామర్థ్యం గల మహాగణపతిని అర్థించినప్పుడు గణపతి అందుకు అంగీకరించినారు అని చెప్పబడుతూ ఉన్నది. 1,00,000 శ్లోకాలు కలిగిన ఈ మహాకావ్యాన్ని వ్రాయడానికి తగిన లేఖిని కోసం గణపతి తన యొక్క దంతాన్ని తీసి లిఖించాడు అని చెప్పబడుతూ ఉన్నది. అంతేకాక రాక్షస సంహారానికి కూడా తన దంతాన్ని ఒక ఆయుధంగా వినియోగించినట్టు ఒక పురాణ కథనం. ఇచ్చిన మాట కోసం కొంత వ్యక్తిగత నష్టానికి పూనుకొని కార్యాన్ని నెరవేర్చిన అతి ఉన్నతమైన శక్తితత్వంగా ఏకదంతని చెప్పుతారు, ధ్యానిస్తారు ఆధ్యాత్మికవేత్తలు. ఓం ఏకదంతాయ నమః. చతుర్హస్తం. 4 చేతులు కలిగిన పాశమంకుశధారిణం. పాశము, అంకుశము ధరించి ఉన్నారు అని. రథంచ వరదం. పాశమును, అంకుశమును వరదముద్రతో ప్రకాశించే హస్తములు కలిగిన స్వామి హస్తైభి ప్రాణం. ఒక చేతిలో బాణాన్ని ధరించి ఉన్నారు. గణపతికి 4 సంఖ్య ప్రీతిపాత్రమైనది. పరోక్షంగా ఇక్కడ అదే సూచింపబడినది. మూషిక ధ్వజం. వీరు ఉన్న రథానికి మూషిక ధ్వజం ఉన్నది. లంబోదరం. పెద్దదిగా ఉన్న ఉదరము కలిగిన. శూర్పకర్ణకం. పెద్ద చెవులు కలిగిన రక్తగంధానులిప్తాంగం. ఎర్రటి వర్ణం ఉన్న గంధాన్ని వివిధ శరీర భాగాలకు ధరించి ఉన్న రక్త పుష్పై సుపూజితం. ఎర్రటి వర్ణంలో ఉన్న పువ్వులతో పూజలు అందుకొనుచున్న స్వామి. వివిధ దేవతా శక్తులకు వివిధ వర్ణాల పుష్పాలు ముఖ్యంగా చెప్పబడినవి. గణపతి పూజకు ఎర్రటి పువ్వులు శ్రేష్టం అని ఈ ఉపనిషత్తు తెలియచేస్తూ ఉన్నది. అలాగని మిగిలిన వర్ణపు పువ్వులు కూడలు అని కాదు. అన్ని రంగుల పువ్వులతో గణపతిని పూజించవచ్చును. ఎర్రని పువ్వులకు ప్రాధాన్యం. భక్త అనుకంపినం దేవం. అనుకంపనం అనగా కరుణతో అని భావం. సహజ కంపనాలు, ప్రతికంపనాలు, సానుభూతితో చేసే కంపనాలు అని అనేక విధాలు. భౌతిక శాస్త్రం కంపనాల ప్రాథమిక విషయ జ్ఞానం వివరిస్తుంది. ఉన్నత స్థాయిలో దైవశక్తి తరంగ రూపంలోనే ఉంటుంది. గణపతి శక్తి మిక్కిలి కరుణతో కూడి కనిపిస్తుంది. అనగా భక్తుల మనోగతాలను తెలుసుకొని కరుణతో ప్రతిస్పందించడం గణపతి శక్తి తత్వం. జగత్కారణమచ్యుతం. ఈ జగత్తుకు కారణభూతమైన. అచ్యుతం అనగా నాశనం లేని, శాశ్వతమైన అని భావం. ఆవిర్భూతంచ సృష్ట్యాదో ప్రకృతే పురుషాత్ పరం. ఈ సృష్టి ఎప్పుడు మొదలు అయినదో అప్పుడే గణపతి శక్తి కూడా మొదలు అయినది. ఏవం ధ్యాయంతి యో నిత్యం సయోగి యోగినాం వరః. నిత్యము యోగులు మరియు యోగులలో శ్రేష్ఠులు అయిన వారు కూడా గణపతిని ధ్యానం చేస్తూ ఉన్నారు. ఇక చివరగా ఉపనిషత్తు నమో వ్రాతపతయే, నమో గణపతయే, నమః ప్రథమపతయే, నమస్తేస్తు లంబోదర ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమః అని వివరిస్తూ ఉన్నది. నమో వ్రాతపతయే. వ్రాతకు పతి. వ్రాత అనగా వ్రాయుట. గణనాథుడు వ్యాస భారతంలోని 1,00,000 శ్లోకాలను లిఖించి వ్రాతపతిగా పేరు పొందారు. లేఖనం చేయడమే కాక లిఖిస్తున్న విషయం మీద లేక వ్రాస్తున్న దాని మీద అవగాహన, విషయం మీద నిపుణతను కలిగి ఉండడం, విపులమైన పరిజ్ఞానం కలిగి ఉండడం వ్రాతపతి లక్షణం. ఈయన
బుద్ధిపతి అని కదా. గ్రంథలేఖన సామర్థ్యం, వ్యాస రచనా సామర్థ్యం కలిగించగల తత్వమూర్తి ఈ వ్రాతపతి. ఓ వ్రాతపతి, నీకు నమస్సులు. ఓం నమో గణపతయే, గణాలకు అధిపతి నీకు నమస్సులు. నమస్తేస్తు లంబోదర ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమః. పెద్దదిగా కల ఉదరం సకల లోకాలకు ప్రతీక. ఏకదంతము కలిగి విఘ్నములను నాశనం చేయగల, తొలగించగల ఓ శివపుత్రుడా, ఓ వరదమూర్తి నీకు నమస్సులు. వరదమూర్తి తత్వం దేవతా తత్వాలలో ఒక ఉన్నతమైన కారుణ్య తత్వం. మనం వినాయక చవితి రోజు మట్టి గణపతిని పూజిస్తాము. ఈ గణపతిని వరాలను కురిపించే వరద గణపతిగా గణపతి పురాణం పేర్కొంటుంది. నమో వ్రాతపతయే అని మొదలైన వరదమూర్తయే నమః అనే ఈ మంత్రం మహిమాన్వితమైనది. దీనిని ధ్యానించడానికి పట్టే సమయం చాలా తక్కువ. వీలు అవుతే 11 పర్యాయాలు లేక కనీసం 4 పర్యాయాలు ధ్యానం, ధారణ ఉదయం సాయంత్రం సమయాలలో చేయడం విషయ నిపుణత కోసం ప్రయత్నించే వారికి అత్యంత ఆవశ్యకం. వివరించాలి అంటే, విషయ అవగాహన కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు, వృత్తి విద్యా నిపుణులకు వారికి తెలియకుండానే అవగాహనను, బుద్ధి కుశలతను కల్పించగల శక్తిగల గొప్ప మంత్రరాజం. ఈ ఉపనిషత్తు ఇంతటితో పూర్తి అవుతున్నది. గణేశ కృపాకటాక్ష సిద్ధిరస్తు. సర్వే సంతు నిరామయాః. స్వస్తి.